తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్. మరో 3 రోజులు భారీ వర్షాలు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 17 జిల్లాల్లో అతి భారీ వర్షాలు. ఆ 17 జిల్లాలు ఏంటి? నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రాన్ని వానలు వదలడం లేదు. గత కొన్ని రోజులుగా ప్రతిరోజు వర్షం కురుస్తూనే ఉంది. ఇక హైదరాబాద్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మధ్యాహ్నం సాయంత్రం వరకు పొడిగా ఉంటున్నటువంటి వాతావరణం ఆ తర్వాత ఒక్కసారిగా మారుతుంది. కొన్నిసార్లు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు ప్రారంభం కావడమే కుంభవృష్టి మొదలవుతుంది. కొన్ని సందర్భాల్లో ముసురు మొదలై అది మోస్తారు నుంచి భారీ వర్షాలకు దారితీస్తుంది. గురువారం కూడా హైదరాబాద్తో సహా తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. శుక్రవారం ఉదయం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల తర్వాత నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం మొదలైంది. ఇదిలా ఉంటే మరో 3 రోజులు తెలంగాణ వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రానున్న 3 రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అలానే రాష్ట్రంలోని 17 జిల్లాల్లో అతి భారీ వర్షం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. శుక్రవారం వాతావరణ శాఖ చెప్పినటువంటి 17 జిల్లాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక భారీ వర్షాలు కురిసే ఆ 17 జిల్లాల విషయానికి వస్తే ములుగు, కరీంనగర్, వికారాబాద్, నిర్మల్, భూపాలపల్లి, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నాగర్ కర్నూల్, జగిత్యాల, మహబూబాబాద్, నిజామాబాద్, వరంగల్, సిరిసిల్ల, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెంతో సహా ఈ జిల్లాలో భారీ వర్షం కురుస్తుందని తెలిపినటువంటి వాతావరణ శాఖ ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రానున్న 3 రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖలను అలర్ట్ చేశారు. అలానే జిల్లా కలెక్టర్లు కీలక సూచనలు చేశారు. కలెక్టర్లు జిల్లాలో పరిస్థితిని సమీక్షించాలని, చెరువు కట్టలను పరిశీలించాలని సూచించారు. అలానే వరద నీరు నిలిచే రహదారులను ముందుగానే గుర్తించి ఆ మార్గంలో వాహనాలను ఆపేయాలని, వరద నీరు సాఫీగా వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి ఎలాంటి అంతరాయాలు లేకుండా కరెంట్ సరఫరా చేయాలని ఆదేశించారు. సో మొత్తంగా ఈ 17 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా సరే అవసరమైతే తప్పితే బయటికి వెళ్ళకూడదని కూడా ప్రభుత్వం సైతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఎవరైనా కానీ అవసరమైతే తప్పితే బయటికి వెళ్ళొద్దంటూ కూడా సూచిస్తుంది. సో మొత్తంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ 3 రోజులు అంటే ఇప్పుడు శుక్రవారం, శనివారం, ఆదివారం, సో ఈ ఆదివారం వరకు కూడా 3 రోజుల పాటు భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఆల్మోస్ట్ ఉన్నటువంటి స్టేట్ మొత్తంలో కూడా అన్ని అంటే కొంచెం వరకే ఒక 2-3 జిల్లాల వరకే కొంచెం సేఫ్ జోన్లో ఉన్నాయి. మిగతా అన్ని కూడా ఆరెంజ్ అలర్ట్లో ఉన్నాయి. కాబట్టి ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా చెరువుల దగ్గర కానీ అదేవిధంగా కట్టల దగ్గర ఇవన్నీ కూడా ఏదైతే కొంచెం నీరుండేటువంటి ప్రాంతాలకు కొంచెం దగ్గరగా వెళ్లకుండా అండ్ బయటికి కూడా అవసరమైతే తప్పితే వెళ్ళకూడదని కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇది మొత్తంగా ఇప్పుడు ఈ 17 జిల్లాల్లో అయితే డెఫినెట్గా ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసినటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఈ 17 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైనా సరే కొంచెం అంటే చూసుకొని ఈ 3 డేస్ తర్వాత ఏమన్నా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా వర్క్స్ ఉన్నా కానీ కొంచెం పెండింగ్లో పెట్టుకొని దాని తర్వాత పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. సో మొత్తం చిన్నపిల్లలు, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా కానీ వర్షంలో బయటకు వెళ్ళేటువంటి పనులు ఏమన్నా ఉంటే అవి కొంచెం మానుకోవాలని కూడా చెప్తా ఉన్నారు.